హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? వెల్, ఈ వ్లాగ్ ఒకే రోజు షూట్ చేసింది కాదండి, లైక్ 2 days వ్లాగ్ అనమాట. ఒకరోజు మా కమ్యూనిటీలో స్మాల్ సైజ్ ఎగ్జిబిషన్ వచ్చింది. అది మీకు చూపించి తర్వాత కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఈ ఇంట్లో చేరిన తర్వాత ఫస్ట్ థర్స్డే వచ్చిందండి. ఇంకా నేను సాయిబాబా పాటలు పెట్టుకొని పూజ చేసుకున్నాను. సాయి అమృతవాణి వినుకుంటా పూజ చేస్తే నిజంగా మైండ్ ఎంత రిలాక్సింగ్గా ఉంటుందో. మండే వస్తే శివ అమృతవాణి పెట్టుకుంటాను. సింగర్ పేరు అనురాధ అండి. తన వాయిస్ ఎంత స్వీట్గా ఉంటుందో, ఎవరైనా వినకపోతే ఒకసారి విని చూడండి. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. బాల్కనీలో ఓనరే ఇలా వాల్ మౌంటెడ్ క్లోత్ డ్రైయింగ్ స్టాండ్ వేయించాడండి, స్టెయిన్లెస్ స్టీల్ది. వాషింగ్ మిషన్ వచ్చేసి 7.5 kg అండి. చాలా బట్టలు పడతాయి, కానీ ఆరేసుకునేకి అంత ప్లేస్ ఉండదు. అందుకే తక్కువ వేస్తున్నాను ప్రస్తుతానికి. హ్యాపీగా అన్నీ ఆరేసి ఇలా పైకి అనేస్తే ఈవినింగ్ అంతా ఆరిపోతాయి. ఇందాక నేను చెప్పిన చిన్న ఎగ్జిబిషన్ ఇదే అండి. ఒక 4-5 stalls వచ్చాయి. ఇలా పిల్లలు ఆడుకునేకి పెట్టారు. ఇంకా వజ్ర అయితే వచ్చాయంటే చాలు ఫస్ట్ అక్కడికి పిలుచుకెళ్ళమ్మా నాన్న అని చెప్పి ఇంకా ఆడుతూనే ఉంటాడు అక్కడ. 10-15 minutesకి ఒక 100 rupees తీసుకుంటాడు. నేను ట్రాంపోలిన్ అయితే ఎక్కువసేపు ఎగరలేడు, ఇదైతే అట్లా ఇట్లా ఆడుకుంటాడని చెప్పి దీంట్లోకి పంపించాను. వజ్ర అక్కడ ఆడుకునే లోపల ఇక్కడ ఏం పెట్టారో చూద్దామని అలా వచ్చానండి. ఒక స్టాల్ అయితే ఇంకా ఓపెన్ చేసినట్టు లేదు. ఒక దాంట్లో ఏమో మొత్తం అన్ని పికిల్స్ పెట్టారనమాట. అసలు అవి ఏం ఆయిల్స్తో చేశారో ఏమో. నేను ఎక్కడి నుంచో నడుచుకుంటూ వస్తుంటే అక్కడ దాకా స్మెల్ వస్తుంది. ఇంకా దాని పక్కనే గుప్తా చాట్స్ అంట. స్మెల్ అయితే గుమగుమలాడిపోతుందండి. ఇంకా చాట్స్ చూస్తే నేను ఆగుతానా? అలా తిరిగి ఇలా చూసే లోపల నిజంగా బొమ్మ అనుకున్నాను. చూస్తే ఎంత క్యూట్గా ఉంది కదండి ఆ కుక్క పిల్ల. మేము రోజు వాకింగ్ చేసేటప్పుడు ఆ కమ్యూనిటీలో ఎన్ని వెరైటీ బ్రీడ్స్ని చూస్తూ ఉంటాను డాగ్స్లో. న్యూ ఇయర్ అప్పుడు చాలా స్టాల్స్ వచ్చాయండి. ఇప్పుడు పెద్దగా స్టాల్స్ ఏం రాలేదు, ఒక 4-5 వచ్చాయి అంతే. మెయిన్గా ఈ బాంబే డైయింగ్ బెడ్షీట్స్ కోసం పెట్టారనమాట ఇదంతా. మనకి ఒక యాప్ ఉంటుంది, అందులో అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఈ వింగ్ దగ్గర ఇలా పెట్టారు, ఎగ్జిబిషన్ వచ్చింది, లేకపోతే ఏవైనా సేల్ చేస్తున్నారు అలా పెడతారు. ఇంకా మనకు నోటిఫికేషన్ రాగానే అది చెక్ చేసుకొని ఓహో ఇది ఉందా అని చెప్పేసి వెళ్తాము. బాంబే డైయింగ్ బెడ్షీట్స్ చూద్దాం అనుకున్నాను, కానీ అక్కడ చూపించే వాళ్ళు ఎవరు లేరనమాట. ఇంకా కొంచెం పక్కకు రాగానే అక్కడ మంచి మంచి శారీస్ అమ్ముతూ ఉన్నారు. చెప్పాను కదండి చాట్స్ చూస్తే ఆగలేనని చెప్పేసి. పానీపూరి ఎంత భయ్యా అని అడిగాను అంతే. 70 rupees అంట. గేట్ బయటికి వెళ్ళామంటే 20-30 rupees సేమ్ టేస్ట్ ఉంటుంది మళ్ళీ. ఇంకా 70 rupees పెట్టి ఆ చల్లనీళ్ళ పానీపూరి ఏం తింటావు అని చెప్పేసి వేడివేడిగా సమోసా చాట్ తీసుకున్నానండి. టేస్ట్ ఎట్లుంటుందో అనుకొని తిన్నాను. చాలా ఎమ్మీగా ఉంది. రేట్ కూడా అలానే ఉందనుకోండి. బయట అయితే మనకి 30-40 rupees అలా ఉంటుంది, ఇక్కడైతే 100 rupees అంట. ఇంకా అలా ముందరికి వెళ్ళాను. మా వజ్రాది ఇంకా ఆడడం అవ్వలేదు. ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్తో మేము చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం అనమాట. తాత 2 రూపాయలు ఇస్తావా టింగుర్ బిల్ల అని సంథింగ్ ఏదో ఒకటి ఉండేది. చాలా ఫన్నీగా ఉండేది అనమాట. ఈ పూలని ఏమంటారో కూడా నాకు గుర్తులేదు. ఇంకా మొత్తం కమ్యూనిటీలో అక్కడక్కడ ఇలా గ్రీన్గా ఇలా పెంచారండి చెట్లు మాత్రం. ఇంకా మా వజ్రాది ఆడుకునేది అయిపోయింది. నేను తినడం చూశాడు కదా, అమ్మ నువ్వు తిన్నావు నాకేం కొనివా అని వచ్చాడు. ఇంకా చూస్తున్నాడు. ఆ పిల్లోడేమో జ్యూస్లు అడుగుతున్నాడు. నేనేమో నీకు జలుబు చేస్తుంది జ్యూస్లు వద్దు అని చెప్పాను. ఇంకా పొటాటో ట్విస్టర్ తీసుకొని తిన్నాడండి. ఇంకా ఆ రోజు అయిపోయింది. ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేయలేకపోయాను. ఇదైతే నెక్స్ట్ డే ఫుల్ వ్లాగ్ షూట్ చేద్దామని డిసైడ్ అయ్యానండి. ఇది నా ఫుల్ డే బిజీ రొటీన్ వ్లాగ్ అండి. చాలా ప్రొడక్టివ్గా గడిచింది ఆ రోజు అయితే. మార్నింగ్ లేచాను, హెడ్ బాత్ చేసుకున్నాను ఫస్ట్. యూజువలీ వజ్ర స్కూల్కి వెళ్ళిన తర్వాత చేసుకుంటాను ఎవ్రీడే, కానీ ఆ రోజు ఎందుకో నాకే చిరాగ్గా అనిపించింది, అందుకే మార్నింగే చేసేసుకున్నాను. ఇక్కడ వజ్ర లంచ్ బాక్స్ ప్రిపరేషన్స్ అనమాట. తనకి స్నాక్ అయితే యాపిల్ అండ్ స్ట్రాబెర్రీ పెట్టించేసాను. ఇంకా లంచ్కి రెడీ చేయాలి. ఈలోపు వజ్రాని నిద్ర లేపించి స్నానం చేపించి ఇంకా ఇక్కడ స్కూల్కి రెడీ చేస్తున్నాను. వజ్రాకి 4 years ఉన్నప్పుడు స్కూల్లో వదిలామండి. కోవిడ్ వల్ల 6 months లేట్ అయింది. అప్పుడు స్కూల్కి వెళ్ళడానికి ఎంత ఏడ్చేవాడో. కొంచెం పెద్దగా అయ్యే కొద్దీ అస్సలు ఏడ్చకుండా వెళ్తున్నాడు. హ్యాపీగా వెళ్తాడు. అది కూడా తనకి లంచ్ బాక్స్లోకి ఏం కావాలో కూడా ఒక్కొక్కసారి వజ్రానే డిసైడ్ చేస్తాడు. ముందుగానే చెప్పేసి వెళ్తాడనమాట, అమ్మ నాకు ఇది చేసి పెట్టు రేపు అని. ఆ రోజైతే నాకు పూరి నటెల్లా పెట్టమ్మా అన్నాడు. నటెల్లా పూరి కాంబినేషన్ బాగుండదు నాన్న, చపాతీతో పెడతానని చెప్పాను. అందుకే చిన్న రోటీల్లాగా చేస్తున్నాను అనమాట. ఇక్కడ 1 o'clockకి లంచ్ బ్రేక్ ఉంటుంది తనకి. 9:30కే స్కూల్కి వెళ్తాడు. కానీ 1 o'clockకి రైస్ పెట్టానంటే చాలా చల్లగా అయిపోతుంది, సరిగ్గా తినడు. అందుకే నేను ఏదైనా కొంచెం బ్రేక్ఫాస్ట్ లాగే పెట్టిస్తానమాట. 2:30కి స్కూల్ నుంచి వచ్చేస్తాడు. ఆలోపు నేను వేడిగా అన్నం చేస్తాను కదా.
2:30కి ఇంటికి రాగానే అన్నం తినిపించేస్తాను. వజ్ర బ్రేక్ఫాస్ట్ తినేసాక బాక్స్ ప్యాక్ చేశాను. ఇంకా తనని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. వచ్చిన తర్వాత నాకి రాజాకి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. వజ్రాని వదిలి వచ్చేటప్పుడు చాలా ట్రాఫిక్ ఉండిందండి. ఇంకా రాజాకి ఆఫీస్కి టైం అయిపోతుంది కదా అనేసి త్వరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఏముందబ్బా అని చెప్పి టొమాటో బాత్ చేశాను అనమాట. నేను ఎప్పుడైనా మనసు పెట్టి టైం తీసుకొని చేసే బ్రేక్ఫాస్ట్లు ఒక్కొక్కసారి ఉప్పు తక్కువ, కారం తక్కువ ఏదో ఒకటి అవుతుందండి. ఇలా ఫాస్ట్గా చేస్తాను కదా, అప్పుడు ఎంత కమ్మగా ఎంత యమ్మీగా వస్తుందో అదేంటో నాకు అర్థమే కాదు. ఇంకా వజ్ర స్కూల్కి, రాజా ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను చేసే పనులు ఏమున్నాయో ఇప్పుడు చూడండి. లాస్ట్ బ్లాగ్స్లో మీతో చెప్పాను కదండి, మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాము, మధ్యలో వచ్చి క్లీన్ చేసి వెళ్ళేదాన్ని. అప్పుడెప్పుడో మార్చాను అనమాట ఈ కుషన్ కవర్స్ ఇవన్నీ. సో మేము వచ్చి 2 వీక్స్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా నాకు ఎందుకో చాలా దుమ్ముగా అనిపిస్తున్నాయి అన్నీ. ఇంకా అందుకే నీట్గా క్లీన్ చేసుకుందామని చెప్పేసి అన్నీ తీసి వాషింగ్కి వేసాను. ఇంకా కొత్తగా అన్నీ వేస్తున్నాను అనమాట. దాని తర్వాత నిన్న ఈవినింగ్ సరిగ్గా ఆరలేదు క్లోత్స్, అందుకే మార్నింగ్ తీస్తున్నాను. మార్నింగ్ ఎండకి చాలా బాగా ఆరిపోతాయి కదా. పాత ఇంట్లో అయితే ఆ పెద్ద బకెట్ మోసుకొని టెర్రస్ మీదకి వెళ్ళి ఆరేసేదాన్ని. ఈ ఇంట్లో పక్కనే వాషింగ్ మిషన్, ఇక్కడే ఆరేసుకోవచ్చు ఎంచక్క. సోఫా కవర్స్, కుషన్ కవర్స్ మార్చేసిన తర్వాత ఇంకా బెడ్షీట్స్ తీసేసి వాషింగ్ కూడా వేసేస్తున్నాను. ఈ క్లిప్స్ తర్వాత ఈ కంఫర్ట్ బాటిల్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ ఏమి ఇవ్వలేదండి. అందుకే నేను కొన్ని ఫిక్స్ చేయించాను ఇక్కడ. అవన్నీ నీట్గా పెట్టుకుంటే ఆర్గనైజ్డ్గా ఉంటాయి కదా. ఇంకా ఈ పని అంతా అవ్వగానే ఇంకా లంచ్కి స్టార్ట్ చేశాను అనమాట. వజ్ర రాజా ఇంటికి వచ్చే టైంకి ఒక్కొక్కసారి రాజా ఆఫీస్లో లేట్ అవుతుందంటే తను అక్కడే తినేస్తాడు, లేదంటే లంచ్ టైంకి ఇంటికి వస్తాడు అనమాట. లంచ్కి ఏమో మునక్కాయల రసం, క్యాప్సికమ్ ఫ్రై, అలాగే రైస్ పెట్టేశాను. మొన్న కొత్త కుక్కర్ వచ్చింది కదా, అందులో ఫస్ట్ టైం కుక్ చేస్తున్నాను. పప్పు ఉడికిస్తున్నాను అనమాట రసం కోసం. ఇంకా ఈ ద్రాక్ష అయితే ఎంత స్వీట్గా ఉన్నాయో, అందుకే రాజా మళ్ళీ తెస్తున్నాడు. ఇంకా సాల్ట్ వాటర్లో నానబెట్టి పెట్టాను. ఇంకా వాళ్ళు వచ్చే టైంకి అన్నీ వాష్ చేసి పెట్టాలి. అమ్మ నా కోసం ఈ రసం పౌడర్ ఇంట్లోనే తయారు చేసి ఎప్పుడు అయిపోతే అప్పుడు తెచ్చిస్తూ ఉంటారనమాట. ఈ మునక్కాయల రసంలోకి ఆ రసం పౌడర్ వేస్తే ఎంత యమ్మీగా ఉంటుందో తెలుసా అండి రసం. మీకు ఆ రసం పౌడర్ రెసిపీ కావాలంటే ఎప్పుడైనా అమ్మ చేసేటప్పుడు తనని అడిగి మీతో కూడా షేర్ చేస్తాను. కరెక్ట్ వాళ్ళు వచ్చే టైంకి అన్నీ చేసి ఇంకా దించేసానండి స్టవ్ మీద నుంచి. ఇంకా వాళ్ళ ఇంటికి రాగానే ముగ్గురం లంచ్ చేసేసాము. ఇంకా రాజాతో కలిసి వజ్ర బయటికి వెళ్ళాడనమాట. వాళ్ళు వచ్చే లోపల ఇంకా కొన్ని పనులు మార్నింగ్ చేయలేకపోయాను, ఎందుకంటే లంచ్ కుక్ చేయాలి అని చెప్పేసి వదిలేశాను. ఇంకా అందుకే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను అనమాట. లంచ్ తర్వాత మార్నింగ్ హాల్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు బెడ్రూమ్లో బెడ్షీట్ అవి ఇవి చేంజ్ చేస్తున్నాను. ఇంకా కొంచెం డస్టింగ్ కూడా ఉన్నిందనమాట. ఇంకా అవన్నీ చేసుకుంటున్నాను ఇక్కడ మెల్లమెల్లగా. మార్నింగ్ అయితే కుక్ చేయాలి అన్న హడావిడి ఉంటుంది. ఇంకా మధ్యాహ్నం నుంచి నాకు నైట్ వరకు ఏం పెద్ద పని ఉండదు. నైట్ జస్ట్ చపాతీ చేయడమే. కర్రీ ఆల్రెడీ చేసి పెట్టేశాను కాబట్టి ఇంకా అందుకే చాలా స్లోగా ఆరాంగా పాటలు పెట్టుకొని వినుకుంటూ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ వాళ్ళ ఇంటికి వచ్చే లోపల. ఇంకా మళ్ళీ వజ్ర ఇంటికి వచ్చిన తర్వాత తనకి పాలు కలిపేయడం కానీ, కిందకి పిలుచుకెళ్ళి ఆడిపియడము, తర్వాత పైకి వచ్చిన తర్వాత హోంవర్క్ రాపించి డిన్నర్ చేపించి పడుకోబెట్టాలి. ఇదే అండి నా రొటీన్ ఇవాళ. ఆబ్వియస్గా మీ అందరి ఇళ్లలో కూడా ఇలాంటి రొటీన్సే ఉంటాయి కదండి. నేను హాల్లో ఈ టీపై క్లీన్ చేయడం మర్చిపోయాను. ఇది క్లీన్ చేస్తూ ఉంటే నాకు ఒక పార్సల్ కనిపించింది. అరే 2 days బ్యాక్ వచ్చింది, ఇది ఇంతవరకు ఓపెన్ చేయలేదా అని ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ. మీషోలో నేను ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ ఆర్డర్ చేసుకున్నానండి. మొన్న ఏదో స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు ఈ బ్యాంగిల్స్ కనిపించాయి, చూడగానే నచ్చాయి. ఇంకా అందుకే ఆర్డర్ చేసుకున్నాను. ఒక 10 days తర్వాత వచ్చాయన్నమాట. చాలా లేట్ డెలివరీ అయింది. ఎంత బాగున్నాయి కదండి అసలు. మంచి శారీస్ కట్టుకున్నప్పుడు, ఏవైనా గోల్డెన్ కలర్ కాంబినేషన్లో ఉన్నప్పుడు ఈ బ్యాంగిల్స్ వేసుకుంటే బాగుంటాయి అనిపించింది. చిన్న కుందన్ స్టిక్ చేశారు, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. మీకు కావాలంటే కమెంట్స్లో అడగండి, ఖచ్చితంగా మీతో లింక్ షేర్ చేస్తాను. ఇంకా చెట్లకి వాటర్ వేసి 2 days అయింది, ఇంకా అందుకే చేస్తున్నాను. పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతోందండి, ఎంత దుమ్ము పడుతుందో. నేను కాసేపు అలా బయట ప్రశాంతంగా కూర్చుందామంటే ఏమంటారు ఆ కడ్డీల సౌండ్, ఆ ఇనుప సౌండ్ ఎలా వస్తుందంటే అబ్బా చాలా ఇరిటేషన్గా ఉంది. నేను అదంతా చూసే ఇల్లు వద్దనుకున్నాను, కానీ రాజా నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు. ఏం చేద్దాం చెప్పండి. ఇల్లంతా బాగుంది కానీ ఆ సౌండ్ మాత్రం ఎన్ని రోజులు పడుతుందో ఏమో తెలీదు. పెద్ద కమ్యూనిటీ కదండి, అన్ని అమ్యూనిటీస్ కడుతూ ఉంటారు. అక్కడ స్విమ్మింగ్ పూల్
పూల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందుకే చాలా ఇరిటేషన్ అనమాట. దుమ్ము కూడా చాలా వస్తుంది, ఇంకా ప్లాంట్స్ పైన అంతా పడుతుంది. అందుకే డైలీ అలా వాటర్తో స్ప్రింకిల్ చేస్తూ ఉంటాను. ఇంకా 3 days once 4 days once అలా చూసి, లైక్ వాటర్ ఎక్కువ వెట్గా ఉంటే మట్టిలో వాటర్ చేయను, కొంచెం డ్రై అయిపోతే వాటర్ చేస్తానన్నమాట. మీకు చూపించాను కదా ఒక స్ప్రే, అది ఈ మధ్య వాడంగా చాలా వరకు తగ్గిపోయిందండి ఆ వైట్ పురుగు. ఇంకొక 2-3 days కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను, అది పర్మనెంట్గా పోయేదాకా. ఇంకా వాషింగ్కి వేసిన బెడ్షీట్స్ తీసి ఆరేసాను. ఇంకా మార్నింగ్ కడిగిన గిన్నెలు ఆరిపోయాయి, ఇంకా అవన్నీ ఎత్తి పెడుతున్నాను. నిజంగా మనం అనుకుంటాం కానీ చేస్తూ ఉంటే ఏదో ఒక పని వస్తూనే ఉంటుందండి ఇంట్లో. మరీ ఎప్పుడో అమావాస్య పున్నానికి ఒక్కసారి ఖాళీగా ఉంటాం అంతేమో, ఎవ్రీడే మాత్రం ఇలానే ఉంటుంది. అవునా కదా చెప్పండి. ఇంకా హ్యాండ్ వాషెస్ అన్నీ అయిపోయాయి అన్నమాట, ఇంకా అందుకే అన్నీ రీఫిల్ చేస్తున్నాను. 3-4 days వన్స్ లేకపోతే వీక్లీ వన్స్ ఈ నాప్కిన్స్ మొత్తం ఇంట్లో మనం వాడే టవల్స్ అవన్నీ ఉంటాయి కదా, మొత్తం అన్నీ చేంజ్ చేస్తాను అనమాట. ఆ రోజు అదే పెట్టుకున్నాను. ఇంకా ఇన్ని చేంజ్ చేశాను కదా, ఇంకా డైనింగ్ టేబుల్ కూడా చాలా మెస్సీగా అనిపించిందండి. ఇంకా క్లాత్ తీసేసి నీట్గా అన్నీ తుడిచి మళ్ళీ ఇంకొక క్లాత్ వేసి ఆర్గనైజ్ చేద్దామని అనిపించింది. అందుకే ఇంకా ఈ పని కూడా అయిపోయింది. ఇల్లు మొత్తం నీట్గా చేసేసుకున్నానండి ఈరోజు. ఆహా, అలా చేసిన తర్వాత ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి, ఇంకా చెప్పనక్కర్లేదు. ఇంకా ఈ డైనింగ్ టేబుల్ మీద ఎక్కువ ఏం పెట్టకూడదు అనుకుంటాను, కానీ వచ్చేస్తాయండి. ఇలా స్నాక్స్ డబ్బాలు ఉంటాయన్నమాట, ఒక కార్నర్లో ఏవో ఒకటి వేసి పెడుతూ ఉంటాను. కొన్ని దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, ఇంకా అవి అయిపోయాయి, ఫిల్ చేయాలి మళ్ళీ. హాల్ మొత్తం అరేంజ్ చేసిన తర్వాత ఇలా ఉందండి. ఇంట్లో నాకు అన్నిటికన్నా ఇష్టమైన ప్లేస్ ఈ హాల్ అండి. మెయిన్గా టీవీ యూనిట్ దగ్గర ఆ లైట్స్ ఆన్ చేసుకొని చూసుకుంటే ఎంత బాగుంటుందో. నేను చాలా హౌసెస్లో ఉన్నాను, కానీ ఇంత నీట్గా కొంచెం ఇట్లా వుడ్ వర్క్ కానీ ఇలా పిఓపి కానీ ఎక్కడా చేయలేదన్నమాట. అందుకే నాకు కొంచెం బాగా అనిపించింది ఈ ప్లేస్. చిన్నగా డెకోర్ చేసుకుందామని అనుకున్నాను, అందుకే సింపుల్గా ఇలా పెట్టాను. ఇంకా ఫ్యూచర్లో ఏమైనా మారుస్తానా లేకపోతే ఇలానే ఉంటుందా తెలియదండి. ప్రస్తుతానికైతే ఇలా అరేంజ్ చేసుకొని చూసుకుంటున్నాను. ఈలోపు వజ్ర ఇంటికి వచ్చేసాడు. ఇంకా తనకి పాలు కల్పించేసాను. ఇంకా నేనైతే మార్నింగ్ తెచ్చిన బట్టలు ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ ఫోల్డ్ చేసి ఎత్తి పెట్టాలి. ఇంకా ఈవినింగ్ టైమ్స్ కాసేపు అలా నేను వజ్ర కిందకి వెళ్తాం అనమాట. వజ్ర ఇలా ప్లే ఏరియాలో ఆడుకుంటూ ఉంటాడు. రోజుకొక ప్లే ఏరియా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాడండి. ఈ కమ్యూనిటీలో చాలా ప్లే ఏరియాస్ ఉన్నాయన్నమాట. రాజా ఇంటికి వచ్చేంత వరకు వజ్ర ఆడుకుంటూనే ఉంటాడు. తర్వాత ముగ్గురం కలిసి వెళ్తాం ఇంటికి. ఇలా ఉండిందండి నా బిజీ అండ్ రొటీన్ డే. మీ అందరికీ షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఆల్సో ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మరి ఒక మంచి వీడియోతో కానీ వ్లాగ్తో కానీ మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్.